అభిజ్ఞ అంటే తెలుసుకోవడానికి కోరిక. ఈరోజు మనం 11థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ జాగ్రఫీలోని చాప్టర్ 3 చూద్దాం. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఎర్త్ లోపల ఏముంటుంది అనే దాని గురించి ఈ లెసన్‌లోన మీకు కాస్త క్లారిటీ వచ్చేస్తుందనమాట. అయితే మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం. భూమి భూకంపాలు వచ్చేటప్పుడు గానీ, లేకపోతే ఏదైనా వాల్కనే పగిలినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా డస్ట్ వచ్చేటప్పుడు గానీ, ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు భూమి లోపల మనం చూస్తూ ఉంటాం రకరకాలవి. అయితే ఈ లెసన్‌లో మీరేం చేస్తారంటే, అసలు భూమి లోపల ఏం జరుగుతుంది? ఈ భూమి లోపల ఎంత లోతుంది? ఏవైనా పార్ట్స్ ఉన్నాయా? అనేటి వాటన్నిటి గురించి కూడాను ఈరోజు ఈ లెసన్‌లో నేర్చుకుంటారు. సో, ఇక్కడ ఈ భూమి మీద చూసుకున్నట్లయితే మేజర్‌గా కూడాను ఎందుకు ఈ భూమి మీద మనం తెలుసుకోవాలి? భూమి లోపల ఏం తెలుసుకోవాలి? అనే దానికి పెద్ద క్వెషన్ ఉంటది. అయితే దానికి మొదట ఆన్సర్ ఏంటంటే, మనకి హ్యూమన్ లైఫ్ అనేది ఈ భూమి లోపల ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కూడాను డిపెండ్ అయ్యి ఉంటది. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే ఎర్త్‌క్వేక్స్ ఒస్తాయి. ఇంకొన్ని సార్లు వాల్కనీస్ పగిలిపోతూ ఉంటాయి. ఇంకొన్ని సార్లు ఏమవుతదంటే ఇక్కడ ఈ ఫోటోలో మనం చూస్తున్నట్టుగా, ఇక్కడ భూమి మీద చూసుకున్నట్లయితే ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో, ఆ ఏరియాలోను ప్రజలు ఎక్కువగా నివసించడానికి అవకాశం ఉందనమాట. సో, మనుషులు ఈ భూమి మీద ఫిజియోగ్రఫీ ఎలా ఉంది? ఎక్కడ నదులున్నాయి? ఎక్కడ మౌంటైన్స్ ఉన్నాయి? ఎక్కడ ఎడారులున్నాయి? దాన్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటారనమాట. సో, ఎక్కడైతే నదులు ఎక్కువుంటాయో, ఎక్కడైతే అడవులు ఎక్కువుంటాయో, అక్కడ ప్రజలు నివసించడానికి ఇష్టపడతారు. సో, అందుకే ఇక్కడ హిమాలయాలకు చూసుకున్నట్లయితే గంగా, యమున, అదే రకంగా బ్రహ్మపుత్ర నదులు ఉండే ప్లేస్‌లో గాని, ఇటు గోదావరి, ఇటు కృష్ణ, ఇటు కావేరి ఈ నదుల దగ్గర ఎక్కువ జనాలు నివసిస్తూ ఉంటారు. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ భూమి మీద ఉండే ఫిజియోగ్రఫీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడాను జనాలు ఎక్కడ నివసించాలి అనేది చాలా డిపెండ్ అవుతారు. నెక్స్ట్ ఈ ఏరియాలోనే హ్యూమన్ లైఫ్ కూడాను చాలా ఇబ్బంది పడుతుంటది. ఎందుకంటే ఈ నదులున్న ఏరియాస్‌లోనే వరదలొస్తుంటాయి. ఈ ఫ్లడ్స్ ఒస్తుంటాయి. దాంతో పాటుగా ఇక్కడ ఈ హిమాలయాలు ఉన్న ఏరియాస్‌లో ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని ఏరియాస్‌లో అయితే ఎర్త్‌క్వేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని ఏరియాస్‌లో వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతుంటాయి. అసలు మనిషి వీటన్నిటి గురించి తెలుసుకోపోయాడనుకోండి ఏమవుతది? ఇదే రోజు ఈ ప్రకృతి చేతిలో బలైపోతారు. అదే వీటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనల్ని మనం కాపాడుకునే వాళ్ళము అవుతాము. నెక్స్ట్ ఈ ల్యాండ్‌ని యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకొని రావడానికి లేకపోతే మనల్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతది వీటి గురించి నేర్చుకోవడం వల్ల. సో, ఇది ప్రాసెస్ మెయిన్ ఎందుకు వీటి గురించి నేర్చుకుంటాం అనేది. అయితే ఈ భూమి మీద జరిగే మొత్తం ప్రాసెస్‌లు 2 రకాలుగా చెప్పొచ్చు. మొదటిదేంటంటే ఎక్సోజెనిక్ ప్రాసెసెస్. అంటే ఎక్సోజెనిక్ అంటే ఏం లేదు. ఎక్సో అంటే ఔట్ సైడ్ అనమాట. సో, ఔట్ సైడ్ జరిగే ప్రాసెస్ అంటే భూమి పైన ఏం జరుగుతాయి? మొట్టమొదట చూసుకున్నట్టయితే ఫ్లడ్స్ భూమి పైన జరుగుతాయి. నెక్స్ట్ ఏదైనా ఇసుక ఉందనుకోండి, ఇసుక గాని, పెద్ద మట్టి దిబ్బ ఉందా, అవన్నీ కూడాను మెల్లగా కరిగిపోతూ ఉంటాయి. సో, దీన్నే వెదరింగ్ అంటారు. ఇంకొన్ని పదాలు చెప్తున్నాను చూడండి. ల్యాండ్ స్లైడ్స్ అంటారు, డెన్యుడేషన్ అంటారు, ట్రాన్స్‌పోర్టేషన్ అంటారు. ఇవన్నీ కూడాను డిపాజిషన్, ల్యాండ్ స్లైడ్ ఇవన్నీ కూడాను ఎక్సోజెనిక్. బయట భూమి పైన ఏమేమి జరుగుతాయో ఆ ప్రాసెసెస్ అన్నీ కూడాను. అయితే ఈ ఎక్సోజెనిక్ ప్రాసెసెస్ గురించి నెక్స్ట్ లెసన్‌లో నేర్చుకుందాం. ప్రస్తుతానికి మాత్రం భూమి లోపల ఏం జరుగుతుందో వాటి గురించి చూద్దాం. సో, భూమి లోపల జరిగే ప్రాసెస్‌లని ఏమంటామంటే ఎండోజెనిక్ ప్రాసెస్. ఎండో అంటే లోపల. సో, ఎండోజెనిక్ ప్రాసెస్. భూమి లోపల స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఏముంటాయంటే ఉదాహరణకి వాల్కనైస్ ఉన్నాయి. అవి భూమి లోపలే జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఎర్త్‌క్వేక్స్ ఉంటాయి. అవి భూమి లోపలే జరుగుతుంటాయి. మాగ్మా, లావా ఇలాంటివన్నీ కూడాను భూమి లోపలే జరుగుతుంటాయి కాబట్టి వాటిని ఎండోజెనిక్ ప్రాసెస్ అంటారనమాట. ఈ లెసన్‌లో మనం ఏం చేద్దామంటే, భూమి మీద ఉండే ఈ భూమి లోపల ఉండే లేయర్స్ గురించి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, వాటి గురించి కూడాను ఈరోజు ఈ లెసన్‌లో నేర్చుకుందాం. సో, అసలు భూమి లోపల ఏముంది అనడానికి మనకంటూ కొన్ని ఎవిడెన్సెస్ కావాలి కదా! కొన్ని ప్రూఫ్స్ కావాలి కదా! కనీసం రీసెర్చ్ అయినా చేయాలి కదా! ఆ రకంగా ఆల్రెడీ భూమి లోపల ఏమున్నాయి అనడానికి కొంత రీసెర్చ్ ఆల్రెడీ జరిగిపోయింది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో, ఆ రీసెర్చ్‌ని మనం ఇప్పుడు చూద్దాం. సో, ఈ రీసెర్చ్ కన్నా ముందు ఇస్‌లో సోర్సెస్ ఏమున్నాయి అనే దాని గురించి మెల్లగా మాట్లాడదాం. భూమి యొక్క రేడియస్ ఎంతంటే 6370 కిలోమీటర్స్. సో, భూమి యొక్క రేడియస్ అనేది 6370 కిలోమీటర్స్. సో, ఇది భూమి అనుకుంటే భూమి మధ్యలో నుండి తీసుకుంటే ఇది భూమికి డిఫరెన్స్ ఇంత రేడియస్ ఉందన్నమాట. 6370 కిలోమీటర్స్. ఇంత దూరము ఎవరైనా ట్రావెల్ చేసి కనుక్కున్నారా అనుకోని క్వెషనేస్తే మనిషి అనేవాడు ఎవడో కూడాను ఇంత లోపలికి వెళ్ళేసి చెక్ చేసుకొని రాలేదు. ఇదంతా కూడాను మనం చేసిన సైంటిస్టులు చేసిన అబ్జర్వేషన్స్, వాళ్ళకి దొరికిన శాంపిల్స్ వీటన్నిటిని కూడాను ఫైండ్ ఔట్ చేసి సైంటిస్టులు అనమాట వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్‌తో వాళ్ళొక అబ్జర్వేషన్ చేశారు. మొత్తానికి వాళ్ళేం చేశారంటే భూమి యొక్క రేడియస్ అనేది 6370 కిలోమీటర్స్ అనుకోని చెప్పారనమాట. సో, ముందే చెప్పుకున్నాం కదా! సోర్సెస్ అనుకోని. సో, ఈ సోర్సెస్ అనేవి 2 రకాలనమాట. ఒకటి డైరెక్ట్ సోర్సెస్. డైరెక్ట్ భూమిని తవ్వుకొని వెళ్ళేసి
భూమి లోపల ఏముంది అనేది చెక్ చేయడం మొదటి పద్ధతి. సెకండ్‌ది ఏంటంటే ఇండైరెక్ట్ సోర్సెస్. అదేంటంటే మనకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకొని వాటిని చెప్పారు. ముందు డైరెక్ట్ సోర్సెస్ గురించి చెప్పేద్దాం. ఈ డైరెక్ట్ సోర్సెస్‌లో ఏంటంటే భూమిని డైరెక్ట్ తవ్వుకొని వెళ్ళిపోవడమే. సో, తవ్వుకొని వెళ్ళడం. ఇప్పటి వరకు భూమిని ఎంత లోతు వరకు తవ్వారు అని చూసుకున్నట్లయితే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఈ సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ ఎక్కువ దొరుకుతది కాబట్టి గోల్డ్‌ని తవ్వడానికి ఎప్పుడు వాళ్ళు భూమిని తవ్వుతూనే ఉంటారు గోల్డ్ మైన్స్. వాళ్ళు హైట్ ఎంత వరకు తవ్వారో తెలుసా? జస్ట్ 3-4 కిలోమీటర్స్ మధ్యనే తవ్వారనమాట. ఓకేనా? అది. ఇంకా ఎవరైనా ఇంకేమైనా ప్రాజెక్టులు చేశారా అంటే యెస్. సైంటిస్టులు ఏం చేశారంటే కింద భూమి కింద ఎలా ఉంటది అనుకోని సముద్రంలోని ప్లాన్ ఏశారు. సముద్రంలోని వాళ్ళు ప్లాన్ ఏస్తే 2 రకాల ప్రాజెక్టులు చేశారు. మొదటిదేంటంటే డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ లేకపోతే ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులు కూడా చేసి భూమి లోపలికి తవ్వుకొని వెళ్ళేసి వాళ్ళు చెక్ చేశారనమాట. అయితే ఆర్క్టిక్ ఓషన్ దగ్గర ఉన్న కోలా అనే ప్లేస్‌లోటైతే ఇంకొక ప్రాజెక్ట్ చేశారు. అక్కడే ఈ భూమి మీద హైయెస్ట్‌గా ఎళ్లారు. అక్కడ సుమారుగా 12 కిలోమీటర్స్ వరకు వెళ్లారు. సో, ఇంత లోతు వరకు ఎళ్లారనమాట. అయితే ఈ ఎర్త్ క్రస్ట్ ఉంది కదా! ఈ పైన లేయర్ ఎంత డిస్టెన్స్ అనుకుంటున్నారు? భూమి మీద నుంచి చూస్తే సుమారు 30 కిలోమీటర్స్ ఉంటది. అదే ఓషన్ నుండి చూసుకున్నట్లయితే అది ఓషన్ నుండి అయితే సుమారుగా అదొక 5 కిలోమీటర్స్ డెప్త్ ఉంటదనమాట టోటల్‌గా చూసుకున్నట్లయితే. సో, ఇలా ఎర్త్ క్రస్ట్ 30 కిలోమీటర్స్ ఉందంటే ల్యాండ్ పైనుండి మన వాళ్ళు ఎంతెళ్లారు? 12 కిలోమీటర్స్ ఎళ్లారు. అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళు కనీసం దీంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ కూడాను వెళ్ళలేకపోయారంట. అది సిట్యుయేషన్. భూమి లోపలికెళ్ళడం ఎంత కష్టం అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో, ఈ రకంగా మైనింగ్ ఎళ్ళినప్పటికి నెక్స్ట్ డీప్‌గా కిందకి తవ్వుకొని వెళ్ళినప్పుడనమాట వీళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. మరీ అంత బాధపడాల్సిన పని లేదు గానీ, వీళ్ళకంటూ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. దాన్ని డిఫరెంట్ సైంటిస్ట్‌లకి పంపించారు. వాళ్ళు డిఫరెంట్‌గా అనాలిసిస్‌లు చేశారు. ఆ తర్వాత డైరెక్ట్ సోర్సెస్ ఇంకొకటేంటంటే ఈసారి భూమిని తవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ భూమిలోనే పెద్ద కన్నం ఉంది. అదేంటంటే వాల్కనీస్ ఉంటాయి కాబట్టి వాల్కనీస్ ఆల్రెడీ కన్నం పెద్దదుంటది. సో, భూమి లోపలికే కన్నం ఉంటదనమాట. అయితే కొన్ని సార్లు ఏమవుతదంటే ఈ వాల్కనీస్ అనేవి పేలుతూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే ఇవి ఎక్స్‌ప్లోడ్ అవుతూ ఉంటాయో వాటిలో నుండి మాగ్మా వస్తది. సో, మాల్టెన్ మెటీరియల్ వస్తుంటది. ఈ మాల్టెన్ మెటీరియల్‌నే మాగ్మా అంటారు. ఎప్పుడైతే ఇవి వస్తాయో ఇది డైరెక్ట్ భూమి లోపల నుండే కదా వస్తుంది. సో, ఈ భూమి లోపల నుండి వచ్చిన మాగ్మా డైరెక్ట్‌గా భూమి లోపల ఏముంది అనే విషయాలు ఫైండ్ ఔట్ చేయడానికి హెల్ప్ చేస్తది. అయితే ఈ మాగ్మాతో కూడా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ మాగ్మా అనేది ఎక్కడి నుండొచ్చింది? ఉదాహరణకి క్రస్ట్ నుండొచ్చిందా? లేకపోతే ఔటర్ కోర్ నుండొచ్చిందా? లేకపోతే ఇన్నర్ కోర్ నుండొచ్చిందా? ఎక్కడి నుండి ఈ వాల్కనో నుండొచ్చింది అనే విషయము తెలియడం కష్టమనమాట. ఇదొక్కటే ప్రాబ్లమ్. మొత్తానికి ఏదైతే ప్రాబ్లమ్ ఏముంది గానీ, మొత్తానికి కింద లేయర్స్ నుండి ఏదో ఒక పార్ట్ బయటకొచ్చింది కదా! సో, దీన్ని బట్టి కింద ఏముంది అనే విషయాలు, కింద ఎలా ఉంది అనే విషయాలు కొంత తెలియడానికి హెల్ప్ చేసాయనమాట. వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా కూడాను. ఆ తర్వాత మనం మాట్లాడుకోబోయేది ఈసారి ఇండైరెక్ట్ సోర్సెస్. ఈసారి ఎవడు కూడాను భూమిని తవ్వుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు దొరికిన ఎక్స్‌ట్రా పార్ట్స్ నుండి చెప్పొచ్చు. ఈ ఇండైరెక్ట్ సోర్సెస్‌లో ఇక్కడ ఏంటంటే మొదటిది మైనింగ్ అనమాట. అదేంటి ఇప్పుడెవడు భూమి తవ్వట్లేదు కదా! భూమిని ఎవడికి కావాలని తవ్వట్లేదు కదా! అంటే ఆల్రెడీ కొన్ని మైనింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు బొగ్గు కోసం గానీ, బంగారం కోసం గానీ తవ్వుకుంటూ కిందకి వెళ్తూ ఉంటారు కదా! ఇలా వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు కొంత ఫీల్ అయ్యేవాళ్ళనమాట. ఎందుకంటే కిందకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది. కిందకి వెళ్ళే కొద్దీ వాళ్ళ మీద పడే ప్రెషరు పెరిగిపోతుంది. దాంతో పాటు ఎంత డీప్‌గా వెళ్తుంటే, ఎంత ఇంటీరియర్ లోపలికి వెళ్తుంటే అంత డెన్సిటీ కూడాను పెరుగుతూ ఉందనమాట. సో, ఈ రకంగా వీళ్ళేం ఫైండ్ ఔట్ చేశారంటే సైంటిస్టులు, ఈ రకంగా లోపలికెళ్ళే కొద్దీ టెంపరేచర్‌లోనే డిఫరెన్స్ వస్తుంది, ప్రెషర్‌లోనే డిఫరెన్స్ వస్తుంది, డెన్సిటీలోనే డిఫరెన్స్ వస్తుంది. అయితే సైంటిస్టులు దీన్నే మంచిగా చాయిస్‌గా తీసుకొని ఏం చేశారంటే, ఒక్కొక్క దగ్గర ఈ ఒక్కొక్క దగ్గర ఎక్కువ డెన్సిటీ పెరిగిపోతూ ఉంటది. ఇంకొన్ని దగ్గరలో డెన్సిటీ తగ్గుతూ ఉంటది. ఎక్కడైతే డెన్సిటీ పెరుగుతుందో, ఎక్కడైతే టెంపరేచర్‌లోన కొన్ని దగ్గరలు పెరుగుతున్నాయి, కొన్ని దగ్గరలు తగ్గుతున్నాయి, కొన్ని దగ్గరలు పెరుగుతున్నాయి, కొన్ని దగ్గరలు తగ్గుతున్నాయి. ఇలా అనమాట వాళ్ళేం చేశారంటే టెంపరేచర్ ఎక్కడ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కడ కొద్దిగా తగ్గుతుంది, మళ్ళీ ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది అనుకోని మొత్తం లిస్ట్ అనమాట దాచుకున్నారు. మొత్తం వాళ్ళ దగ్గర డేటా ఒకటి కలెక్ట్ చేసుకున్నారు. కొన్ని ఏరియాస్ లోపలికెళ్తుంటే ప్రెషర్ పెరుగుతుంది. ఇంకొన్ని ఏరియాస్ నుండి మళ్ళీ ఔటర్ కోర్‌కెళ్తుంటే ప్రెషర్ తగ్గొచ్చు. మళ్ళీ ఒక దగ్గరికెళ్తుంటే టెంపరేచర్ చేంజ్ అవ్వచ్చు. ఇలా అనమాట ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారు. అప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే టెంపరేచర్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది, డెన్సిటీ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది, ఎంతెంత స్పీడ్‌తో పెరుగుతుంది, అదే రకంగా అక్కడ ప్రెషరు ఎంతెంత చేంజ్ అవుతుంది అనే వాటిని క్లియర్‌గా అర్థం చేసుకున్నారనమాట.
సో, వీళ్ళకి దొరికిన ఈ మైనింగ్ హెల్ప్‌తోననమాట ఏ లేయర్ దగ్గర ఎంతెంత ప్రెషర్ చేంజ్ వస్తుంది అనేది కూడా ఫైండ్ ఔట్ చేశారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏ రకమైన మెటీరియల్ ఉంది, అక్కడ లిక్విడ్ ఉందా, సాలిడ్ ఉందా, గ్యాసెస్ మెటీరియల్స్ ఉన్నాయా, లేకపోతే ప్లాస్మా స్టేట్‌లో ఉందా అనేది ఫైండ్ ఔట్ చేయడానికి హెల్ప్ అయింది ఈ మైనింగ్ ప్రాసెస్ ద్వారా. ఈ మొత్తం సోర్సెస్ అన్నిటిని కూడాను నెక్స్ట్ చాప్టర్‌లో మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే అక్కడ క్లియర్‌గా ఔటర్ కోర్‌లో ఎంత డెన్సిటీ ఉంది, లేకపోతే ఇన్నర్ కోర్‌లో ఎంత డెన్సిటీ ఉంది, టెంపరేచర్ ఏ కోర్‌లోనే ఎక్కువుంది, ఎక్కడ క్రస్ట్ పైన ఉందా, ఇవన్నీ కూడాను డీటెయిల్‌గా అనాలిసిస్‌లు ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ చాప్టర్‌లో నేర్చుకుందాం. ప్రెజెంట్ మాత్రం మీరు ఒకటి అర్థం చేసుకోండి. టెంపరేచర్ కిందకెళ్ళే కొద్దీ అలా పెరిగిపోతూ వెళ్ళట్లేదు. కొన్ని దారులు పెరుగుతుంది, కొన్ని దారులు తగ్గుతుంది. అలా చేంజ్ అవుతున్నాయి. ఆ నెక్స్ట్ ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీటియార్స్. సో, మీటియార్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా తోకచుక్కలు చూసారా? ఆ తోకచుక్కలే ఈ మీటియార్స్ అనమాట. అదేంటి? మన భూమి మీద కదా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ఆకాశంలో ఉన్న యాస్ట్రాయిడ్స్ గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది అనేది మీకు క్వెషన్ ఉంటే, యాక్చువల్లీ మన ప్లానెట్ అయినా, లేకపోతే పక్కనున్న మార్స్ అయినా, అక్కడున్న యాస్ట్రాయిడ్ అయినా, ఇవన్నీ కూడాను సేమ్ ఒకటే కండిషన్‌లో, ఒకటే టైమ్ ఆఫ్ పీరియడ్‌లోనే ఫార్మ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, భూమి ఎలా తిరుగుతుందో పైన మీటియార్స్ కూడాను అలానే తిరుగుతున్నాయి. కాబట్టి మన సైంటిస్టులు ఏం చేశారంటే, మన భూమి మీద పడిన ఈ తోకచుక్కలు లాంటి మీటియార్స్ ఏవైనా పడ్డాయనుకోండి, వాటిని బాగా కోసి వాటిని కూడాను అబ్జర్వ్ చేసేవాళ్ళనమాట. వాటి కోర్ ఎలా ఉంది, వాటి కోర్‌లోన ఏ మెటల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఫైండ్ ఔట్ చేశారు. సో, దీనివల్ల హెల్ప్ ఏమవుతదంటే, దీని ద్వారా మన ఎర్త్‌కి సంబంధించిన వరకు కూడాను లేయర్స్ ఏ రకంగా ఫార్మ్ అవ్వచ్చు, మన కోర్స్ ఎలా ఫార్మ్ అయ్యుంటాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అనమాట హెల్ప్ చేసాయి. సో, ఈ మీటియర్స్ కూడాను సెకండ్‌ది మెయిన్ హెల్ప్ చేసింది. ఆ తర్వాత ఇంకొకటి హెల్ప్ చేసిందేంటంటే, ఇంకొక ఇండైరెక్ట్ సోర్సెస్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి గ్రావిటేషను, ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకొకటి సిస్మిక్ యాక్టివిటీ. సో, ఈ 3 కూడా హెల్ప్ చేసాయి. సో, మొదటిది గ్రావిటేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మన భూమి మీద కూడాను గ్రావిటేషన్ అనేది అన్ని దగ్గరలో ఒకేలాగా ఉండదనమాట. ఎగ్జాంపుల్‌గా మనం ఎర్త్ చూసుకున్నట్లయితే, ఎర్త్ అందరూ రౌండ్‌గా ఉంటదని అనుకుంటారు. యాక్చువల్లీ అంత రౌండ్‌గా ఉండదు. ఇలా చూసుకున్నట్లయితే ఇలా ఉంటదనమాట. ఎక్కువగా ఎర్త్ జియోయిడ్ షేప్‌లోననమాట. సో, ఇలా ఉండేటప్పుడు ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే, మన ఎర్త్ సంగతి ఇది ఇది సెంటర్ కదా! సెంటర్ నుండి ఈక్వేటర్ వైపుగా అనమాట డిస్టెన్స్ ఎక్కువుంటది. సో, డిస్టెన్స్ సెంటర్ నుండి దూరంగా ఉండడం వల్ల ఇక్కడ గ్రావిటీ అనేది తక్కువుంటది. అదే రకంగా ఈ పైన పోల్స్ ఉన్నాయి కదా! ఈ పోల్స్ దగ్గర డిస్టెన్స్ అనేది చాలా తక్కువుంది. ఇలా తక్కువ ఉండడం వల్ల అనమాట ఇక్కడ గ్రావిటీ అనేది కాస్త ఎక్కువుంటది. సెంటర్ నుండి వెరీ దగ్గరగా ఉంది కదా! చాలా దగ్గరగా ఉండడం వల్ల పోల్స్ యొక్క డిస్టెన్స్ గ్రావిటీ ఎక్కువగా ఉంటది. ఇదంతా ఎలా తెలిసిందంటే మనం ఇక్కడ మైనింగ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇక్కడ గ్రావిటీని చెక్ చేశారు భూమి మీద అనమాట. ఇలా చెక్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రకంగా తెలిసివస్తుంది. సో, దీన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, సో, ఇక్కడ సెంటర్ నుండి ఈక్వేటర్ సైడ్ వస్తుంటే గ్రావిటీ అనేది తగ్గుతుంది. దీనివల్ల దాని అర్థం ఏంటి? వాళ్ళేం అర్థం చేసుకున్నారంటే, సెంటర్ నుండి ఈక్వేటర్ అనేది చాలా దూరం డిస్టెన్స్ ఎక్కువుంది అనే విషయం అర్థం చేసుకున్నారనమాట. పోల్స్ దగ్గర గ్రావిటీ పెరగడానికి రీజన్ వాళ్ళేం అర్థం చేసుకున్నారంటే, అట్ లాస్ట్ పోల్స్ యొక్క డిస్టెన్సు సెంటర్ నుండి చాలా తక్కువ అనుకుని అర్థం చేసుకున్నారు. సో, దీనివల్ల ఏమైందంటే, ఎర్త్ యొక్క షేప్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ అయింది. సో, ఈ రకంగా అనమాట ఎర్త్ యొక్క షేప్ అనేది ఫైండ్ ఔట్ చేయడానికి ఈ గ్రావిటేషన్ వాల్యూస్ ఇలా ఫైండ్ ఔట్ చేయడం వల్ల అప్పుడు లాస్ట్‌కి ఎర్త్ అనేది ఇలా అన్ని దగ్గరలా ఈక్వల్‌గా ఉండే సర్కిల్‌లా లేదు. ఇలా గుడ్డులాగా ఉంది అనుకున్న విషయం వాళ్ళకి అర్థమైందనమాట. ఎందుకంటే ఇక్కడ గ్రావిటేషనల్ డిఫరెన్స్. సో, గ్రావిటేషన్ పోల్స్ దగ్గర ఎక్కువుంటది. సెంటర్ నుండి దూరంగా ఉండడం వల్ల ఈక్వేటర్ దగ్గర గ్రావిటీ తక్కువుంటది. ఎందుకంటే చాలా దూరం కదా సెంటర్ నుండి. అందుకనమాట. సో, ఈ రకంగా గ్రావిటేషనల్ డిఫరెన్సెస్‌ని మనం ఏమని చెప్పొచ్చంటే, గ్రావిటీ అనామోలీ అని అంటారు. ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్‌గా ఉండడం వల్ల. ఈ గ్రావిటేషన్ వల్లే మనకి ఇంకొక బెనిఫిట్ ఏం జరిగిందంటే, ఈ భూమి మీద ఎక్కడెక్కడ అనమాట మాస్ ఎంతెంతగా డిఫరెన్స్ ఉంది. ఏ ప్లేసుల్లో మాస్ ఎక్కువుంది, ఏ ప్లేసుల్లోన మాస్ తక్కువుంది, ఏ ప్లేసుల్లోన ఎక్కువగా వాక్యూమ్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడాను భూమి గురించి అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసింది. ఆ తర్వాత సెకండ్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మ్యాగ్నెటిక్ సర్వీస్. మ్యాగ్నెటిక్ సర్వీస్ అంటే ఇంకేం లేదు. అయస్కాంతం ఉంది కదా! మ్యాగ్నెట్స్. ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనుకోని. సో, ఇది కూడా సేమ్ మ్యాగ్నెట్ టెస్టులు చేశారు. చేసేటప్పుడు ఏమంటే మన క్రస్ట్ ఉంది కదా! ఈ క్రస్ట్‌లోననమాట కొన్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి ఇనుము లాంటి మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి అవన్నిటికి కూడా హై మ్యాగ్నెటిక్ వాల్యూస్ ఉంటాయి. సో, ఏ ప్లేసుల్లో ఎక్కువగా మ్యాగ్నెటిక్ వాల్యూస్ ఉన్నాయి. అక్కడే ఎందుకు అంత మ్యాగ్నెటిక్ వాల్యూస్ రావడానికి ఉంది అనుకోని దీన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే లోపల ఏవో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ సంథింగ్ ఐరన్ ఎక్కువగా దొరకొచ్చు. ఈ రకంగా వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. సో, ఇలా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ అన్నిటికన్నా మించి మూడోదేంటంటే సిస్మిక్. సిస్మిక్ అంటే ఏం లేదు ఎర్త్‌క్వేక్ అనమాట. ఈ ఎర్త్‌క్వేక్స్ అసలు భూమి లోపల నుండి ఎలా వస్తున్నాయి?
అనేది కూడా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసింది. సో, సిస్మిక్ వేవ్స్ ఎలా హెల్ప్ చేసాయి? ఈ ఎర్త్‌క్వేక్ నుండి ఎలా రావడానికి హెల్ప్ చేసింది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎర్త్‌క్వేక్‌లోన 2 వేవ్స్ ఉంటాయి. ఒకటి పీ వేవ్, ఇంకొకటి ఎస్ వేవ్ అనమాట. సో, ఈ పీ వేవ్ అనేది ఎక్కడ ఏ రకంగా దాని నుండైనా వెళ్ళిపోద్ది. ఉదాహరణకి వాటర్ నుండి లిక్విడ్ నుండి వెళ్ళగలదు, సాలిడ్ నుండి వెళ్ళగలవు వాటి యొక్క వేవ్స్. అదే రకంగా గ్యాసియస్ స్టేట్ నుండి కూడా వెళ్ళగలవనమాట. అందుకే భూమి మీద ఉదాహరణకి ఇక్కడొచ్చిందనుకోండి భూమికి ఇవతల సైడ్ వస్తే అది తిన్నగా అవతల సైడ్ వరకు కూడాను వాటి యొక్క వేవ్స్ వెళ్తాయి. సో, భూమి యొక్క వేవ్స్ అట్లా ఎళ్తాయి. సో, దీని వరకంగా ఈ పీ వేవ్స్ అనేవి ఇలా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఎస్ వేవ్స్‌కున్న ప్రాపర్టీ ఏంటంటే, ఇది కేవలం సాలిడ్స్ నుండి మాత్రమే ఎళ్తది. కాబట్టి ఇలా వెళ్ళేటప్పుడు ఏమంటే, భూమి లోపలికి అలా వెళ్ళేటప్పుడు కోర్ టచ్ అవుతుంది కదా! కోర్ టచ్ అవ్వడం వల్ల కోర్ దగ్గర కొంత లిక్విడ్ ఉంటుందనమాట. సో, ఇలా లిక్విడ్ ఉండడం వల్ల ఈ ఔటర్ కోర్‌లో లిక్విడ్ ఉండడం వల్ల వాటి యొక్క వేవ్స్ మళ్ళీ కిందకి వెళ్ళలేకపోయాయి. కేవలం సైడ్‌కే వెళ్ళిపోయాయనమాట. సో, దీన్ని బట్టి సైంటిస్ట్‌లు ఏం అర్థం చేసుకున్నారంటే, వామ్మో! ఈ ఎస్ వేవ్స్ వల్ల మనకు తెలిసిందేంటంటే ఇక్కడ ఈ కోర్ దగ్గర ఔటర్ కోర్ దగ్గర లిక్విడ్ ఉంది అనే విషయం అర్థమైంది. సో, ఇలా అర్థమవుతాయనమాట టోటల్‌గా. ఈ ఎస్ వేవ్స్‌ని యూజ్ చేసుకొని ఈ రకంగా అర్థమవుతాయి. సో, టోటల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, భూమి లోపల ఈ వేవ్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి కూడాను మన వాళ్ళు భూమి లోపల ఎలా ఉంటాయి, ఎక్కడ లిక్విడ్ ఉండొచ్చు, ఏ జోన్ దగ్గర లిక్విడ్ ఉండొచ్చు అనేది అర్థం చేసుకున్నారనమాట. సో, ఇవి ఇండైరెక్ట్ సోర్సెస్ టోటల్‌గా చూసుకున్నట్లయితే. ఇప్పుడు మనం నెక్స్ట్ దేని గురించి మాట్లాడదామంటే, ఎర్త్‌క్వేక్ గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. ఆల్రెడీ దీని గురించి వీడియో చేస్తాను. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైరెక్ట్ ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా దేని గురించి చూస్తామంటే, టైప్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ గురించి చూసేద్దాం. మన భూమి మీద ఎన్ని రకాల ఎర్త్‌క్వేక్స్ రకాలున్నాయి అనే దాని గురించి చూద్దాం. మిగిలిన దానిది ఎర్త్‌క్వేక్‌కి సంబంధించిన డీటెయిల్ వీడియో అంతా కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు చూసేవచ్చు. ఈ టైప్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ అనడం కన్నా బదులు ఎర్త్‌క్వేక్స్ ఎన్ని రకాలుగా రావచ్చు అనే మాట వాడేస్తాను. అది బెస్ట్ ఇంకా. సో, సింపుల్ నుండి ఈజీగా వెళ్ళిపోదాం. రిజర్వాయర్స్ ఉంటాయి కదా! ఈ రిజర్వాయర్స్‌లోన వాటర్ ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే ఈ రిజర్వాయర్స్ ఉన్నాయి కదా! ఈ రిజర్వాయర్స్ అనమాట పైనుండి వాటర్ అనేది సడెన్‌గా భూమి మీదకి కిందకి పడతది. ఇలా కిందకి పడేటప్పుడు భూమి అదురుతదనమాట. ఇలా భూమి అదరడం వల్ల ఎర్త్‌క్వేక్ వేవ్స్ రావచ్చు. ఆ దగ్గరలో ఉన్న ప్రాంతాలు గాని ఒకవేళ వీక్‌గా ఉంటే, ఆ కింద లేయర్స్ ఆఫ్ ది ఎర్త్ గాని వీక్‌గా ఉంటే, ఇక్కడ ఎర్త్‌క్వేక్ రావడానికి అవకాశం ఉంటది. ఇది ఇంకొక రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే, మనకి సైంటిస్టులు ఆల్రెడీ న్యూక్లియర్ బాంబ్స్, అదే రకంగా అటామిక్ బాంబ్స్, కెమికల్ బాంబ్స్ ఇలాంటివన్నిటిని కూడా తయారు చేస్తున్నారు కదా! ఇలాంటివి అసలే చాలా, చాలా, చాలా డేంజరు అండ్ చాలా ఎనర్జీతో ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎనర్జీతో ఉన్న వాటిని ఎక్స్‌ప్లోడ్ చేస్తారో, అక్కడ కూడాను ఎర్త్‌క్వేక్స్ రావడానికి అవకాశం ఉంటది. సో, అంత పెద్ద బాంబ్ ఏస్తే భూమిలోని లేయర్స్ గాని ఒకవేళ వీక్‌గా ఉంటే, డెఫినెట్‌లీ కూడాను అక్కడ వీక్‌గానే ఉంటదనమాట. నెక్స్ట్ ఇంకొక రీజన్ చూద్దాం. ఇది మైనింగ్ యాక్టివిటీ. అదేంటి మైనింగ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి అని చెప్తున్నారా? అదొకసారి చూపిస్తాను. ఈ మైనింగ్ అనేది అసలే భూమి లోపల చేస్తుంటారు కదా! ఇలా చేసేటప్పుడు ఈ పైన రూప్ ఉంది కదా! ఈ రూప్స్ అనేవి కొన్ని సార్లు కూలిపోతుంటాయి. ఇలా కూలిపోవడం వల్ల ఆ పక్కనున్న ఏరియాస్ కూడాను డిస్టర్బ్ అయిపోయి ఇక్కడంతా కూడాను ఏరియాస్ ఎర్త్‌క్వేక్స్ రావడానికి చాయిస్ ఉంటదనమాట. ఇదొకటి మేజర్ రీజన్. సెకండ్‌ది ఇంకొకటేంటంటే మైనింగ్ చేసేటప్పుడు భూమి కింద వీళ్ళు బాంబులు కూడాను పెడుతూ ఉంటారు. కొన్ని సార్లు వీళ్ళు మైనింగ్ చేసేటప్పుడు కింద బాంబ్స్ కూడా పెడుతుంటారనమాట. ఇలా ల్యాండ్స్‌లో. ఎప్పుడైతే వీళ్ళు బాంబ్స్ ఇలాంటివి పెడతారో ఎక్స్‌ప్లోజన్ జరిగేటప్పుడు పక్కన ఏరియాస్ అనమాట క్రాక్స్ ఒస్తాయి. వీటినే మనం ఏమని చెప్పొచ్చంటే ఫాల్ట్స్ అని అనొచ్చు. చిన్న చిన్న క్రాక్స్ ఒస్తాయి కదా! మొక్క విరుగుతది. ఫాల్ట్స్ అని అనొచ్చు. సో, దీనికి ఇంకొక మాట కూడా అంటారు ట్రెమోర్స్. ట్రెమోర్స్ అంటే ఏం లేదు. జస్ట్ వైబ్రేషన్స్ అని. సో, ఇక్కడ ఈ బాంబ్ పేలడం వల్ల పక్కనున్న ఏరియాస్ కూడాను క్రాక్ ఒస్తాయి. ఇలా ఫాల్ట్ అనమాట. ఇదొక మేజర్ రీజన్ మైనింగ్ చేయడం వల్ల. జాగ్రఫీలో ఫాల్ట్ అంటే ఏంటో ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఇలా ల్యాండ్ అనమాట ఇలా విరిగిపోవడాన్ని, ల్యాండ్ అనేది ఇలా బ్రేక్ అయిపోయి సైడ్‌కి ఇరిగిపోవడము, ఇలాంటి వాటిని మనం ఏమన్నా చెప్పొచ్చంటే ఫాల్ట్స్ అని అంటారు. సో, ఇకపైన మీకు ఫాల్ట్స్ అండ్ ఏదైనా కనిపిస్తే ల్యాండ్ అనేది ఇలా విరిగిపోయి సైడ్‌కి వంగిపోవడం గానీ, కిందగా బ్రేక్ అయిపోవడం గానీ, ఇలాంటివన్నిటిని కూడా మనం ఏమని చెప్పొచ్చంటే ఫాల్ట్స్ అని చెప్పొచ్చనమాట. సో, ఇది ఎందుకు చూపించానంటే మీకు ఒకటి చూపించాలి. టెక్టోనిక్ ఫాల్ట్స్ అని చూపించాలి.
ఎర్త్ పైన ఎర్త్ క్రస్ట్ పైన డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి. సో, ఈ ప్లేట్స్ అన్నీ కూడాను ఏమవుతదంటే ఒకదానికి గుద్దుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఒకదానికి భూమి అనేది గుద్దుకుంటే అక్కడ ఆ ప్లేస్ ఆబ్వియస్‌లీ కదిలిపోవాలి కదా! కదిలిపోయి అనమాట ఎర్త్‌క్వేక్స్ వస్తాయి. రీసెంట్‌గా ఒక ఎర్త్‌క్వేక్ వచ్చింది. అది టర్కీ దగ్గర. ఇక్కడున్న ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా! ఈ ప్లేట్స్ జస్ట్ ఈ పైనున్న టర్కీ ప్లేట్స్‌తోననమాట గుద్దుకుంది. ఇలా గుద్దుకోవడం వల్ల జస్ట్ ఒక 4 సెంటీమీటర్స్ కదిలినప్పటికి ఈ ప్లేస్ అంతా కూడా ఎర్త్‌క్వేక్స్ వస్తాయనమాట. ఇలా ఎర్త్ క్రస్ట్‌లోన ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ ప్లేట్స్ అనేవి అప్పుడప్పుడు కదులుతూ ఉంటాయి. ఇలా కదలడం వల్ల కూడాను ఎర్త్‌క్వేక్స్ వస్తాయన్నమాట. మేజర్ రీజన్ ఇదే అనమాట. సో, మీ భూమి మీద ఏ ప్లేస్‌లో అయితే ఎక్కువ ఉంటాయి టెక్టానిక్ ప్లేట్స్, ఆ ఏరియాస్ అన్నీ కూడాను ఎర్త్‌క్వేక్స్ ఇక్కడ వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ జపాన్ ఏరియాలో చూడండి. జపాన్ చుట్టూ కూడాను టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ ఎర్త్‌క్వేక్స్ వస్తాయి. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ హిమాలయస్ ఉన్నాయి కదా! ఈ హిమాలయస్ ఉన్న ప్లేస్‌లో కూడాను కాస్త ఇబ్బందే అనమాట. అక్కడ ప్లేట్స్ కూడాను ఎప్పుడు కదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఇలా గుద్దుకుంటూ ఉంటాయి కదా! మన ఇండియన్ ప్లేట్ వెళ్ళేసి ఇక్కడున్న ఈ ఏషియన్ ప్లేట్‌తో గుద్దుకోవడం వల్ల హిమాలయస్ పుట్టాయి కాబట్టి, ఈ ప్లేస్‌లో కూడాను ఇప్పటికి అది మూవ్‌మెంట్ ఇప్పటికి జరుగుతుంటది కాబట్టి, ఈ ప్లేస్‌లో ఇప్పటికి కూడాను ఆ ప్రాబ్లమ్ ఉంది. ఈ చాయిస్ వచ్చేది. ఈ ఎర్త్‌క్వేక్ వచ్చే చాయిస్‌లు ఇప్పటికి ఉన్నాయి. ఇప్పటికి వస్తుంటాయి కూడాను అక్కడ. ఇదొకటి మేజర్ రీజను. సో, ఇప్పుడు మీకు ఆల్రెడీ టెక్టోనిక్ ప్లేట్స్, టెక్టోనిక్ వల్ల వచ్చే ఎర్త్‌క్వేక్స్ గురించి చెప్పేసాను కదా! దాని తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే, ఇంకొక ఎర్త్‌క్వేకు అది వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల. ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఎర్త్‌క్వేక్ ఎందుకొస్తుంది? దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అనుకోని మీరు చూస్తున్నారా? ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్ కూడా జరిగేటప్పుడు మీకు ముందే చెప్పాను. వాల్కానిక్ ఎరప్షన్ అనేది ఏ ప్లేస్‌లో వస్తదనేది కూడా కష్టం. ఎందుకంటే మాగ్మా అనేది ఎక్కడి నుండి వస్తదో కూడా తెలీదు కదా! ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ఎక్స్‌ప్లోజన్ జరిగేటప్పుడు అనమాట, ఆ సైడ్ ఉన్న ఏరియాస్ కూడాను క్రాక్స్ వచ్చేస్తాయి. ఇలా ఫాల్ట్స్ వచ్చేస్తుంటాయనమాట. సో, ఈ రకంగా వాల్కానిక్ ఎరప్షన్స్ వచ్చేటప్పుడు కూడాను ఇక్కడ ఎర్త్‌క్వేక్స్ రావడానికి చాయిస్ ఉంది. సో, ఈ రకంగా ఈ 5 వేస్ అనమాట మేజర్‌గా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ రకమైన రీజన్స్ ఎర్త్‌క్వేక్స్ రావడానికి. అసలు ఈ ఎర్త్‌క్వేక్స్‌ని మనం ఎలా కొలుస్తాము? ఎలా మెజర్ చేస్తామంటే పాయింట్ 1 ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ సిస్మోగ్రాఫ్ అనుకుని ఒకటుంటది. ఈ మిషన్ ఏం చేస్తదంటే భూమి మీద వచ్చే ఎర్త్‌క్వేక్స్ అన్నిటిని కూడాను ఇలా నోట్ చేస్తూ ఉంటది. సో, ఈ రకంగా దాని పైన ఇలాగ నోట్ చేస్తూ ఉండడం వల్ల ఎక్కడైతే ఎర్త్‌క్వేక్స్ ఎక్కువొచ్చాయి, ఇన్ కేస్ ఆ ఎర్త్‌క్వేక్స్ ఎక్కువొచ్చాయనుకోండి, ఇలా వేవ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. నార్మల్‌గా వస్తే చిన్న చిన్నగా ఉంటాయనమాట. ఇలా ఈ భూమి మీద వచ్చేవన్నీ కూడాను కొలుస్తూ ఉంటారు. అయితే మనకు మెజర్ చేయడానికి కొన్ని మెజర్‌మెంట్స్ ఉన్నాయి. ఆ మెజర్‌మెంట్స్ ఒక ఇద్దరు చెప్పారనమాట. మొదటి వారేంటంటే రిక్టర్ స్కేల్. ఈ రిక్టర్ స్కేల్ ద్వారా కూడాను ఈ ఎర్త్‌క్వేక్స్ ఎంతొచ్చాయనేది మెజర్ చేస్తూ ఉంటారు. ఈ రిక్టర్ స్కేల్‌తోననమాట మనకు తెలిసేదేంటంటే మాగ్నిట్యూడ్ తెలుస్తది. అంటే ఎర్త్‌క్వేక్ ఎంతొచ్చింది అనేది మేజర్‌గా ఇక్కడ అర్థమవుతూ ఉంటది. సో, ఈ రిక్టర్ స్కేల్ అనేది మనకి ఎంతవరకు ఉంటదంటే డిఫరెన్స్ 0 నుండి 10 వరకే ఉంటది స్కేల్. ఇన్ కేసు 6 గాని వచ్చిందా ఎర్త్‌క్వేకు చాలా ఎక్కువొచ్చింది. అదే 8 వచ్చిందా ఇంక విధ్వంసమే. అదే 10 వచ్చిందా ఇక భూమి ఉండదనమాట. అంత పెద్ద విధ్వంసం. ఈ భూమి మీద కట్టినవన్నీ కూడాను కూలిపోతాయి. సో, వెరీ రేర్‌గా అనమాట 6ని దాటుతూ ఉంటాయి. ఇన్ కేస్ 6కి దాటుతుంది అంటే ఆ ఎర్త్‌క్వేక్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ వచ్చిందనమాట. ఇది సేమ్ థర్మామీటర్ లాగే. ఎన్ని డిగ్రీస్ ఎండొస్తే ఎంత ప్రాబ్లమ్ అన్నట్టు సేమ్ ఇది కూడాను రిక్టర్ స్కేల్‌లోనే ఈ మాగ్నిట్యూడ్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఆ తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ స్కేల్ కూడా ఉంది. ఆ స్కేల్ ఏంటంటే మెర్కాలీ స్కేల్. సో, ఈ మెర్కాలీ అనే స్కేల్‌లో కూడాను ఎర్త్‌క్వేక్ యొక్క ఇంటెన్సిటీ ఎంత తీవ్రంగా వచ్చింది, దీనివల్ల ఎంత ప్రాబ్లమ్‌కొస్తుంది అనే దాన్ని కూడా చెప్పొచ్చు. సో, ఒకటి మాగ్నిట్యూడ్ చెప్తే ఇంకొకటి ఇంటెన్సిటీ ఎంత ఎక్కువుంది అనేది కూడా చెప్పేస్తుంది. సో, ఈ మెర్కాలీ స్కేల్ అనేది చూసుకున్నట్లయితే దీని యొక్క వాల్యూస్ అనేవి 1-12 ఉంటాయి. అయితే ఇక్కడ ఈ 1-12 అనేది ఎలా ఉంటది తెలుసా? 1 ఒకటుంటే 1కి డబుల్ అనమాట 2, 2కి డబుల్ 3, 3కి డబుల్ 4 ఇలా ఉంటది. సో, ఇది ఎలా ఉంటదంటే మాటిమాటికి కాంపౌండ్ అవుతూ వెళ్తుంటదంట. ఇన్ కేసు 1ని దాటి 2 ఎళ్ళిందంటే దాని యొక్క ఎఫెక్ట్ డబుల్ అయిపోయినట్టే తప్ప మెల్లమెల్లగా వాటర్ వేడెక్కుతున్నట్టు టెంపరేచర్ పెరగదు. డిగ్రీ పెరగదనమాట. ఇదంతా కూడా డబుల్ అయితున్నట్టనమాట. సో, ఇన్ కేస్ ఈ మెర్కాలీ స్కేల్‌లో కూడాను ఇది 4కి ఇలాగెళ్ళిందంటే చాలా కష్టం. సో, మెర్కాలీ స్కేల్‌లోన ఇంటెన్సిటీ ఫైండ్ ఔట్ చేస్తారు. అది 1-12 ఉంటది దీని మెజర్‌మెంట్. అండ్ రిక్టర్ స్కేల్‌లోటైతే మాగ్నిట్యూడ్ ఫైండ్ ఔట్ చేస్తారు. ఇది 0-10 ఉంటది. మీరెక్కువ న్యూస్ పేపర్‌లో ఏది ఫైండ్ ఔట్ చేస్తారంటే ఈ రిక్టర్ స్కేల్‌ని ఫైండ్ ఔట్ చేస్తుంటారు. రిక్టర్ స్కేల్ వాల్యూ 6 వచ్చిందని, 4 వచ్చిందని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు ఎర్త్‌క్వేక్స్ అనేవి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఈ ఎర్త్‌క్వేక్స్ వల్ల మామూలుగా చూసుకున్నట్టయితే ఇది నేచురల్‌గా వచ్చింది కాబట్టి మనం ఈజీగా తప్పించుకోలేం. ఒకటి.
దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే గ్రౌండ్ షేక్ అవుతది. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. సెకండ్‌ది ఏంటంటే ఇక్కడ సునామీ వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే సముద్రం లోపల ఇన్ కేసు ఇది సముద్రం అనుకోండి. సముద్రం లోపల ఉన్న వాల్కనీస్ పగిలాయా, సముద్రం లోపల ఉన్న ఎర్త్‌క్వేక్స్ గాని ఒకవేళ వచ్చాయా అంటే సముద్రంలోని అలలు పెద్దగా వస్తాయి. ఇలా పెద్దగా అలలు రావడం వల్ల అది భూమి వైపు అలాగ వెళ్ళిపోయి ఇక భూమి మీద సునామీ వచ్చే అవకాశాలుంటాయి. ఇంకొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే ఈ ఎర్త్‌క్వేక్స్ వచ్చేటప్పుడు దీనిలో ఉండే లావా అనమాట ఒక్కసారి సముద్రంలో పడిపోద్ది. ఇలా ఈ ప్రెషర్‌తో పడింది అనమాట. ఇక సునామీ వాటర్ అనేది ఫుల్ ఫోర్స్‌గా భూమి వైపు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇండోనేషియాలో ఒకసారి అలానే జరిగింది. వాల్కనోలో ఉన్న మెటీరియల్ సముద్రం లోపల పడగానే ఆ ఎఫెక్ట్‌కి ఆ వాటర్ అంతా కూడాను తిన్నగా ఇండోనేషియా వరకు వెళ్ళేసి ఇండోనేషియా అంతా సునామీ వచ్చే ప్రాబ్లమ్ చేసిందనమాట. ఇదొకటి మెయిన్ ప్రాబ్లమ్. సెకండ్‌ది ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి ఫాల్ అయిపోతాయి. అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి స్ట్రక్చరల్ కొలాప్స్. ఏవైతే మనం కట్టుకున్న స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడాను కూలిపోతాయి. అగ్గలు వచ్చే ప్రమాదాలున్నాయి. డ్యామ్స్ ఇలాంటివి ఒకవేళ ఆ పక్కనున్న ఏరియాలో డ్యామ్స్ ఉన్నాయంటే అది గాని పగిలిపోయిందా, డ్యామ్‌లో ఉన్న వాటర్ అంతా కూడాను ఒక్కసారి విడిపోద్ది. వరదలొచ్చే అవకాశాలుంటాయి. గ్రౌండ్ డిస్‌ప్లేస్‌మెంట్ గ్రౌండ్ అనేది పగిలిపోద్ది. ఒకదాని మీదకి ఒకటికి ఎక్కిపోయే అవకాశాలు కూడానుంటాయి. అండ్ ఇంకొకటేంటంటే అవలాంచెస్. అవలాంచెస్ అంటే ఏం లేదు. ఏదైతే మంచు కొండలున్నాయో మంచు కొండల మీద మంచు ఉంటది కదా! ఆ మంచు జారిపోయే అవకాశాలుంటాయి. మీరు 'బాహుబలి' మూవీలో చూస్తున్నట్లయితే ఫస్ట్ దాంట్లో మంచనేది కూరుకుపోతూ కిందకి వచ్చేస్తుంటదనమాట. ఇదొకటి ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఈ అవలాంచెస్‌కి సిమిలర్‌గా ఉండేదేంటంటే ల్యాండ్ మడ్ స్లైడ్స్ అనమాట. కొన్ని ఏరియాస్‌లోన బురద లాంటివుంటాయి. ఈ బురద లాంటివి కూడాను కొన్ని సార్లు అలా కిందకి జారుకుంటూ వచ్చేస్తుంటాయి. ఇలా జారుకుంటూ రావడం వల్ల ఆ కిందున్న ఎవరైనా ఏరియాస్‌లో ప్రజలున్నారంటే వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయే అవకాశాలుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తుందేంటంటే ఇంకొకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే డిఫరెన్షియల్ గ్రౌండ్ సెటిల్మెంట్. సో, గ్రౌండ్ మీద ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇల్లులు కట్టుకుంటారో వాళ్ళందరి యొక్క ఇల్లులు ఇవన్నీ పగిలిపోయే అవకాశాలుంటాయి. అదొకటి రీజన్. సాయిల్ లిక్విఫేక్షన్ దీని గురించి మాట్లాడాలి. అందుకే దీన్ని కొద్దిగా లాస్ట్‌లో పెట్టాను. సాయిల్ లిక్విఫేక్షన్ అంటే ఇక్కడ సాయిల్ చూడండి చాలా స్టేబుల్‌గా ఉంది. కానీ ఇక్కడ సాయిల్ చూడండి ఎర్త్‌క్వేక్ వల్ల ఈ సాయిల్ అనేది కాస్త లిక్విఫైడ్‌గా మారిపోయింది. ఇంకోలా చెప్పాలంటే ఇక్కడ సాయిల్ అంతా కూడాను డీస్టేబిలైజ్ అయిపోయింది. డీస్టేబిలైజ్ అయిపోవడం వల్ల గట్టిగా ఉండాల్సింది కాస్త కూడాను సాయిల్ మెత్తబడిపోయింది. ఇలా మెత్తబడిపోవడం వల్ల ఇక్కడ పైన ఏవైతే కట్టినారో అవి కూడాను కూలిపోతున్నాయన్నమాట టోటల్‌గా. సో, ఇలా ఎర్త్‌క్వేక్ రావడం వల్ల కిందున్న ల్యాండ్ కూడాను కాస్త ముద్దగా అయిపోద్ది. చిన్నగా అయిపోద్ది. పగిలిపోద్ది. ఇలా పగిలిపోవడం వల్ల ల్యాండ్‌కున్న బలమంతా కోల్పోయి పైన ఏవైతే ఉన్నాయో అవి కూడాను కూలిపోయే ప్రమాదాలున్నాయన్నమాట. ఇదొకటి సాయిల్ లిక్విఫికేషన్ అంటే. నెక్స్ట్ గ్రౌండ్ లర్చింగ్. ఇక్కడ ఈ గ్రౌండ్ లర్చింగ్‌లో ఏమవుతదంటే, ఒకప్పుడు ల్యాండ్ అంతా నీట్‌గానే ఉండేది. కప్పవేయబడి ఉండేది మంచిగా. కానీ ఎప్పుడైతే ఎర్త్‌క్వేక్ వస్తదో, ఈ ల్యాండ్ అంతా కూడాను గజిబిజిగా మారిపోద్ది. నెక్స్ట్ ఇక్కడున్న ప్లేస్ అంతా ఓపెన్ అయిపోయింది. సో, ఈ రకంగా అనమాట ల్యాండ్ అంతా కూడాను గజిబిజిగా మారిపోద్ది. సో, ఇలా అయ్యేటప్పుడు ఏమవుతదంటే, వాటర్ వెళ్ళే ప్రవాహాలు కూడాను వాటి యొక్క డైరెక్షన్స్ మారిపోతాయి. ఒకప్పుడు డైలీ ఇలా వెళ్ళిన వాటరు అనేది ఇన్ కేస్ డైరెక్షన్ మార్చుకొని ఇల్లులోని సైడ్ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇబ్బందే గదా! చాలా డేంజర్. దీన్నే గ్రౌండ్ లర్చింగ్ అంటారనమాట. గ్రౌండ్ ఇంతకుముందు ఉన్న షేప్ అంతా మారిపోద్ది. ఇది మేజర్‌గా కూడాను మనం రిజర్వాయర్స్ లేకపోతే నదులు ఇలాంటి ప్లేసెస్‌లో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫినామినే ఇదంతా కూడాను. దీని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వీటి గురించి. ఈ 5 ఉన్నాయి కదా! ఈ 6 వరకు కూడా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడాను ల్యాండ్ ఫార్మ్స్ గురించి అనమాట. ఈ ఫస్ట్ 6 గురించి చూసుకున్నట్లయితే. కానీ కిందున్న ఇవన్నీ కూడాను ఏంటి అనంటే ఇదంతా కూడాను లైఫ్‌కి సంబంధించినంత వరకు ఇంకా చూసుకున్నట్లయితే ప్రజల యొక్క ప్రాపర్టీస్‌కి సంబంధించిన వరకు ఈటికి సంబంధించినంత వరకు ఉంటాయి. కానీ పైనది మాత్రం కేవలం ల్యాండ్ ఫార్మ్స్‌కి సంబంధించినంత వరకే ఉంటది. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి సునామీ గురించి. ఈ సునామీస్ అనేవి యాక్చువల్లీ ఎలా ఫార్మ్ అవుతాయి అనేది చూస్తే జస్ట్ ఎర్త్‌క్వేక్ వస్తే సునామీ వచ్చేస్తదనుకోని చాలామంది అనుకుంటారు. అది రాంగ్. యాక్చువల్లీ ఎర్త్‌క్వేక్ రావడం వల్ల ఏమవుతదంటే ఆ వాటర్ అనేది ఫ్యూ సెకండ్స్ దాని యొక్క ఎఫెక్ట్ ఉంటది. సో, అంత ప్రాబ్లమ్స్ ఏం జరగవు. కానీ ఎర్త్‌క్వేక్స్ అసలు ఎలా వస్తాయి? ఎర్త్‌క్వేక్స్ అంటున్నాను. సునామీ అసలు మేజర్‌గా ఎలా ఉంటదో చెప్తాను చూడండి. యాక్చువల్లీ సర్ఫేస్ పైన అనమాట ఇన్ కేసు ఎర్త్‌క్వేక్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయిందనుకుంటాం. ఇక్కడ ఈ ఫోటోలో చూపినట్టు. దీన్ని సెంటర్ అని అంటారు. ఈ సెంటర్ అయిన తర్వాత ఈ వేవ్స్ అనేవి ఇలా పైకి వెళ్తాయి. ఇక భూమి పైకి వెళ్తాయి. పైకెళ్ళినప్పుడు భూమి మీద నుండి ఒక ప్లేస్ ఉంటది కదా! ఆ ప్లేస్ నుండి మళ్ళీ భూమి మీద సర్ఫేస్ అంతటికి కూడా మళ్ళీ వేవ్స్ ఎళ్తాయి. సో, ఏ పాయింట్ దగ్గర నుండి అయితే ఉంటదో దాన్ని ఎపి సెంటర్ అని అంటారు. సో, ఎపి సెంటర్ ఓకే. ఇది క్లియర్ చేసుకోవాలి.
ఇప్పుడు సునామీస్‌కి ఏమవుతదంటే, ఈ సునామీస్‌కి వచ్చే ఎపిసెంటర్ అనేది వాటర్ కింద ఉంటది. ఇక్కడ వాటర్ ఇలా ఉంది అనంటే, ఈ వాటర్ కింద ఎపిసెంటర్ అనేది ఉంటది. సో, ఈ ఎపిసెంటర్ ఉండడం వల్ల దీని నుండి వచ్చిన వేవ్స్ అనేవి దెబ్బకి ఈ వాటర్‌ని అంతటిని కూడాను ఈ వేవ్స్ అన్నీ ఇక నుంచి దీన్ని వైబ్రేషన్స్ అని అనను, ట్రెమోర్స్ అని అంటారు. సో, ఈ ఎపిసెంటర్ నుండి వచ్చిన ట్రెమోర్స్ అనేవి ఈ పైనున్న వాటర్‌ని బాగా షేక్ చేసేసి దీనికి ఎనర్జీ ఇచ్చేస్తది. ఇక ఈ వాటర్ అనేది బాగా వేవ్ ఫార్మ్స్ ఇంకా వేవ్స్ బాగా పెద్దగా వెళ్ళిపోయి సునామీ అనేది వచ్చేస్తదనమాట. ఇది మ్యాటర్. సో, ఫైనల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎపి సెంటర్ అనేది వాటర్ కింద ఉంటేనే వస్తది. ఓకే. ప్రతిసారి ఎపి సెంటర్ కింద ఉన్నంత మాత్రాన వచ్చేస్తదా సునామీ అనుకోనంటే రాదు. సునామీ యాక్చువల్లీ ఏంటంటే, ఎర్త్‌క్వేక్ కూడాను చాలా పెద్దగా ఉండాలనమాట. ఇన్ కేస్ ఎర్త్‌క్వేక్ సైజ్ అనేది 5 కన్నా ఎక్కువ ఉందనుకో మాగ్నిట్యూడ్ రిక్టర్ స్కేల్ పైన. నెక్స్ట్ ఎపి సెంటర్ అనేది వాటర్ కింద ఉందనుకో, అప్పుడు సునామీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఇది మ్యాటర్. ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి. ఎర్త్‌క్వేక్స్‌కి మన ఇండియాలో చూసుకున్నట్లయితే, ఇక్కడ మేజర్‌గా ఇక్కడ ఏషియా అంతా కూడా చూసుకున్నట్లయితే, ఈ ఏరియా ఉంది కదా! ఈ ఏరియాలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక్కడే ఎక్కువగా కూడాను సునామీస్ వచ్చే అవకాశాలు. ఎందుకంటే ఇక్కడ ఎర్త్‌క్వేక్స్ వస్తాయి. ఎపి సెంటర్ అనేది వాటర్ కింద ఇది ఎలాగో ఓషియన్ కదా! ఓషియన్ కింద ఎపి సెంటర్ వస్తది. దెబ్బకి సునామీస్ అనేవి ఇటు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికి సునామీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్నిటికి కూడాను బాగా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఎర్త్‌క్వేక్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూడండి. ఎలా బ్రిడ్జెస్ కూలిపోయాయి, లైఫ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది, ప్రజల యొక్క ప్రాపర్టీ పోతది. నెక్స్ట్ చాలామంది ప్రజలకనమాట మేజర్ షాక్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో, ఇన్ కేసు ఎర్త్‌క్వేక్ అనేది 8 కన్నా ఎక్కువ రిక్టర్ స్కేల్ పైన వచ్చిందంటే అది మామూలుగా కాదు. చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటది. అదే చాలా చిన్నవైతే మాత్రం చిన్నవి 1, 2, 3 ఇవన్నీ మాత్రం మన దేశంలోనే చాలా కామన్. ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర వస్తూనే ఉంటాయి. 1, 2 అనేవి. అంతేగాని +8 కన్నా ప్లస్ అని మాత్రం చాలా కష్టము. అది చాలా రేర్‌గా వస్తుంటాయి. కానీ వస్తుంటాయి. అప్పుడప్పుడు 2 ఇయర్స్‌కి ఒకసారైనా వస్తుంటాయన్నమాట. అది. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ గురించి సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియోని చూసేయండి. సో, మొత్తం కాన్సెప్ట్ అంతా కూడాను ఒకే దగ్గర ఉంటది. ఈజీగా అర్థమవుతది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వాల్కనోస్. ఈ వాల్కనో యొక్క ల్యాండ్ ఫార్మ్స్, అదే రకంగా వాల్కనోస్‌లో టైప్స్ వీటి గురించి కూడాను ఒక సెపరేట్ వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఆ వీడియో కూడా చూడండి. సెపరేట్‌గా చేయడం వల్ల భలే ఉంటదనమాట. సో, కాన్సెప్ట్‌గా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ ఛానెల్‌కి హెల్ప్ చేయాలి అని అనుకుంటే, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో ఫోన్‌పే అండ్ గూగుల్ పే నంబర్స్ ఉంటాయి. హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.